యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు కావస్తుండగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఒకటి కూడా నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ అసమర్థ పాలన ప్రశ్నిస్తూ మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 420 అబద్దపు హామీలిచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. రైతులకు రైతు బంధు, రైతు భరోసా పథకాలు అందించడంలో విఫలమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను అంటున్నాడు, కానీ జిల్లాలో అభివృద్ది ఏం చేశాడో ఎక్కడా కనిపించడం లేదు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, సింగిల్ విండో నోముల పరమేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుతాడి సురేష్, వల్లపు విజయ్, బతక అశోక్, బామారపు బాలరాజు, పండగ కిరణ్, దాండబోయిన బాలరాజు, గంజి సందీప్ కుమార్, గాజుల నవీన్, ఎస్కే యాకూబ్, షరీఫ్, మోతే మనోహర్, బషీర్, లక్ష్మణ్, నరసింహ, పల్లెపాటి కొండల్, సామల చంద్రమోహన్, నాగారం నరేష్, మిర్యాల శేషు, సాయి కుమార్ పలువురు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, గాంధీజీ గారి ఆశయాలు, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. 20 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఈరోజు గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ 420 రోజులైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 హామీలు చేయడం జరిగింది. ప్రజలు తెలంగాణ సాధించిన ఒకప్పుడు ఇవాళ భారతదేశంలో మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణ మన పితాగా కేసీఆర్ని పోల్చే దినాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనకు జాతిపిత ఎవరు అంటే కేసీఆర్ అనే తీసుకొచ్చి ఈ రాష్ట్రాలను ముందుకు తీసుకుపోయే నాయకత్వంలో కల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాదు, అది సైకిల్ కాంగ్రెస్ అయింది. ఇలా రుణమాఫీలు కానీ ఇలా ఉచిత ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యతో పట్టించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చినప్పటికి కూడా గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఏం మాట్లాడొద్దు, ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి ఖాళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎత్తి చూపుతూ ఉన్నది. ఇవాళ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 420 రోజులయ్యి 420 హామీల్లో ఒక్క హామీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ లేదు. ముఖ్యంగా రైతుల్ని ఇలా రోడ్డు మీద పడేసిన పరిస్థితి వస్తుంది, మహిళలని రోడ్డు మీద పరిస్థితి వస్తుంది, విద్యార్థులను రోడ్డు మీద పరిస్థితి వస్తుంది, ఆటో కార్మికులను రోడ్డు మీద పరిస్థితి వస్తుంది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చూస్తే ఆ కళ ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కళను గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామాలలో ఊర్లలో కూడా ఎక్కడ దివాళీ తీసే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మేము ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి జీవన పోషిండో ఆ మహాత్మా గాంధీ స్ఫూర్తితో మీకు ప్రజలు ఓటేసినరు. ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ ప్రజలకు మీరు సేవ చేయాలి, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చని రోజుల్లో మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎప్పుడు కూడా నిలదీస్తూనే ఉంటాం. ఇంకా ఇలా మీరు ఒకటి ఆలోచించాలి, ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తిస్తున్నారు అంటే ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల గుండెల్లో మిగిలిపోయిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిండు. అయినప్పటికీ కూడా ఇలా కేసీఆర్ని తలుస్తున్నారంటే రైతు
రైతులకు రుణమాఫీ చేసిండు, రైతు బంధు అని చెప్పేసి, రైతు పిత అని చెప్పేసి, ఇలా రైతు బాపు మన కేసీఆర్ అని చెప్పి ప్రజల గుండెల్లో ఉన్నాడు. కాబట్టి మేము ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, కల్లిబొల్లి మాటలు బంద్ చేయండి, నీ భజన టీము మంత్రులను బంద్ చేయండి, ఎవడేం మాట్లాడుతాడో మీకే అర్థమైతలేదు. కాబట్టి మీరు కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకురండి. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినరు, మీ యొక్క చేసే కార్యక్రమం ప్రజల గుండెలో నిలిచిపోయే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిన్న వయసులో ఇంత అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీ భజన పర్వ మంత్రులను పక్కన పెట్టాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిన్న, ఏదో ఆయన చౌరస్తా మీద నిలుచున్నాడు మంది లేరని. అరే ఇంకా కళలో ఉండకు వెంకటరెడ్డి, కళలుగానే ఉంటాయి, కళలు కంటున్నామేమో. ఒక్కసారి నల్గొండలో మొన్న చూసిన ర్యాలీ చూస్తే ఇంకా మీ కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా కూడా పిచ్చి పిచ్చి భ్రమ మాటలు మాట్లాడద్దు. ఎవడు పడితే వాడు ఏం మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. నేను నిన్న వీడియోలు చూస్తున్నా, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో లేడు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పనులు చేయండి అని చెప్పి ఆయన వాచ్ చేస్తూ ఉండి మీరు ఏం చేస్తుండ్రు. మీకు కేసీఆర్ అవసరం లేదు, మీ కేటీఆర్, హరీష్ రావు, ఈ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి చాలు మీకు. ఇలా మీకు పెద్ద నాయకులు అనుకుంటారు, చాలా పొరపాటు. ఈ ప్రభుత్వానికి ఒక ఎజెండా లేకుండా పోతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఎజెండా అయింది, మీ ఎజెండా అయింది చెప్పమంటే ఎవరు చెప్పే పరిస్థితి లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 30-40 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఎక్కడనే ఉన్నారు. ఇవాళ ఎవరికి పదవులు వచ్చినాయంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడి వచ్చిన సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ఇవి సరిగ్గా చేసుకోరా నాయన. మీరు కాంగ్రెస్ పార్టీని, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు కాదు 10 సార్లు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తిస్తారు. ఇవాళ నల్గొండ రూపురేఖలు మారినాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు నల్గొండకు ఈ రోజున్న నల్గొండ పరిస్థితి ఏంది, జిల్లాలు పోండి, ఏ జిల్లాలో రూపురేఖలు మారినాయా లేదు. అవన్నీ ఎందుకండి, భువనగిరికి రండి. భువనగిరిలో ఇవాళ భువనగిరి ఒకప్పుడు భువనగిరికి ఇవాళ ఉన్న భువనగిరి పట్టణానికి ఒకసారి చూడండి. పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ప్రజలు ఓటేషనరా లేదని పక్కన పెడితే అభివృద్ధి జరిగిందా లేదా అని ఒకసారి ఆలోచించాలి. దీనికి కారణం ఎవరు? పట్టణాలన్నీ కూడా డెవలప్ చేసింది కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బచ్చగాడు పిల్లగాడని. అరే బచ్చగాళ్ళు కాదురా నాయన, పదవి వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాలు నువ్వు చేసిన పనులే ఈరోజు 5 సంవత్సరాలే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసాడు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గుర్తుంచుకుంటున్నారు? ఇలా కేసీఆర్ 10 సంవత్సరాలు అన్నారు. ఎవరికైనా మీకు ఆలోచన వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఓ ట్రాక్టర్ ఉండాలి, ఇవాళ గ్రామాలు ఇట్లా అభివృద్ధి చెందాలి, ట్రాక్టర్కి ఇంత ఫండ్ ఇవ్వాలి, తర్వాత ఇవాళ శ్మశాన వాటికలు ఇట్లుండాలి, ఇవాళ ఇంటింటికి నల్లాలు ఉండాలని ఒక పెద్ద ఆలోచనతో ముందుకు పోయిన మన కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు. మీకు ఒక ఆలోచన లేదు. మేము ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ పోస్తానికి పైసలు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఊడుస్తుంటే వాళ్ళకి జీతాలు లేవు. మీరు ఎక్కడున్నారా నాయన? మీరు ఇవన్నీ ఏం సంక్షేమ పథకాలు మీరు ఏం చేయలేరు. చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఒక పథకాలు తీసుకురండి, ఇలా ముందుకు పోవాలి. ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. ఇక ఎండాకాలం వస్తుంది, ఇలా కరెంటు ఎంత బాధ ఉంటుందో రేపు నేను చెప్తా ఉన్నా. ఇలా బిఫోర్ చెప్తున్నా, మీకు ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతాల్లో. మీరేదో రేపు ఎలక్షన్లకు రైతు బంధు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం మేమేమనుకుంటారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలు అవసరం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తారు. మీరు కల్లిబొల్లి మాటలు చెప్పారని చెప్పి ప్రజలు ఇప్పటికే విశ్వసించారు. వాళ్ళు నిరూపిస్తారు. రేపు ఎలక్షన్లు ఏవైనా చిత్తుగా ఓడగొడతారని చెప్తా ఉన్నా. మా బీఆర్ఎస్ క్యాడర్ కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి వాళ్ళు ఏమన్నా చేసుకొని మనం ఒకటే మాట చెప్పాలి. 420 హామీల్లో ఏం నెరవేర్చిండ్రు, ఎందుకు ఇస్తలేరు, నిలదీయాలి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మరి ఈరోజు భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తాజ్పూర్ గ్రామంలో మరి బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులకు అయినా కానీ మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మరి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు గ్రామశాఖ అధ్యక్షుని గారి ఆధ్వర్యంలో మరి మా గాంధీజీకి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో మరి వినతిపత్రం అందజేయడం జరిగింది. మరి గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి రాబోయే గాంధీ జయంతి వరకు 420 హామీలు ఇచ్చారు కదా, 420 హామీలు మీరు నెరవేర్చకపోతే రేపు గ్రామాలలో మరి
ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తాం. మిమ్మలను హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. నిలదీసి మీరు హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని ఊళ్ళకు రానిచ్చే ప్రసక్తే లేదని చెప్పి నేను ఈ బీఆర్ఎస్ భువనగిరి మండల పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా మా తాజ్పూర్ గ్రామంలో కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తము గాంధీకి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఎందుకంటే 420 హామీలు మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చెప్పి ఏదైతే గెలుపుకు కారణమై 400 హామీలు ఏదైతే చెప్పిర్రో ఆ 400 హామీలలో కనీసమైన 4 హామీలు కూడా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు 420 రోజులు అయింది, 4 హామీలు కూడా నెరవేర్చలేదు. కనీసం రైతు బంధు, రైతు బీమా, రైతు ఏదైనా కానీ ఏదైతే ఉచితంగా జనరల్గా ఏ స్కీమ్ అమలు చేసినా కానీ చేయలేదు. ఒక్క స్కీమ్ కూడా అమలు కాలేదు. ప్రతి ఒక్కరు ప్రజలు కానీ ఎవరు కానీ వికలాంగులు కానీ ఏదైతే వృద్ధులు కానీ కల్లోలం అయిపోతున్నారు. పబ్లిక్ మొత్తము రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఏమైనా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏమున్నా ఒక రోజుకి 24 గంటల 20 గంటల మీటింగ్లకే సరిపోతుంది. కానీ కనీసం ప్రజాపాలన అంటారు కానీ ప్రజల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. కాబట్టి మీరు కనీసం 4 హామీలన్నా నెరవేర్చి ఇదైతే గాంధీ వర్ధంతి సందర్భంగా కనీసం జయంతి వరకన్నా కనీసం 1 హామీ 2 హామీలన్నా నెరవేర్చాలి. ఎందుకంటే రైతు బంధు పడుతుందని 26వ తారీఖు నాకు టింగు అన్నది టింగు లేదు, నా బొంగు లేదు, ఏది లేదు. 420 హామీలలో రైతు బంధు లేదు, రైతు బీమాలో ఏది లేదు. రోజు వచ్చిన మెసేజ్లల్లో చూసుకోవడమే జరుగుతుంది. కానీ ఒక్క మెసేజ్ కూడా రైతు బంధు పడ్డ మెసేజ్ అనేది లేదు. గుంటున్నోనికి లేదు, 100 గుంటలు ఉన్నోనికి లేదు, ఎవరికి లేదు. కనీసం రైతుల పట్లనైనా ఆలోచన చేసి రైతు బంధు అయినా ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవాలని గవర్నమెంట్కు మేము ఈ వినతి పత్రము సమర్పించడం జరిగింది. అందుకు మీ ఆ యొక్క ఏదైతే ఆ హామీలను నెరవేర్చని పక్షాన మేము మా గ్రామశాఖ పక్షాన కానీ మండల పార్టీ పక్షాన కానీ అనేక కార్యక్రమాలు చేయని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది.